పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రీమియర్స్ తొలి రోజు కలిపి 70 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇవేనని పేర్కొన్నాయి. ఇక ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన రెండో భారత చిత్రంగాను హరిహర వీరమల్లు నిలిచింది. ఈ మూవీ తర్వాత ఎంపూరన్ 63.35 కోట్లు, డాకు మహారాజ్ 51.85 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం ఇది. దీంతో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొదటి నుంచి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. దాదాపు 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య జూలై 24న వరల్డ్ వైడ్ థియేటర్లో విడుదలైంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ స్వాగ్ బిగ్ స్క్రీన్ పై చూడడంతో అభిమానులు సంతోషం గురించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఎప్పట్లాగే పవన్ యాక్టింగ్ అదిరిపోయిందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. ఇక విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్తో పాటు ఓపెనింగ్ డే గురువారం భారీ స్థాయిలో థియేటర్లో ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు భారీ హైప్ ఉండడంతో ప్రీమియర్ షోతో పాటు ఓపెనింగ్ డే బెనిఫిట్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ, హౌస్ఫుల్ షోలతో రన్ అవుతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద తుఫానుగా నిలిచిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.